హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే 17 విడతల పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని సంబంధించి ఈ తేదీన ఆగస్టు 15 4 గంటల నుంచి కూడా రైతుల ఖాతాలలోనికి 18వ విడతల ఏర్పాట్లు చేయాలని చేస్తున్నారు. ఇక ఏ తేదీ నుంచి 18వ విడత డబ్బులు జమ అవుతాయి, 18వ విడత కింద ఎంత డబ్బులు వస్తాయి, అలాగే ఈ పీఎం కిసాన్కు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. పీఎం కిసాన్కు ఈకేవైసీ తప్పనిసరిగా ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలి అని కూడా మీరు ఎక్కడికి వెళ్లకుండా మీరు ఇంట్లోనే మీ వీడియో చూస్తూ కూడా మీ మొబైల్ ఫోన్లో చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇక్కడ తెలియజేస్తాను. అలాగే పీఎం కిసాన్కు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. ఇంటి నుంచే మీ ఈ వివరాలు అయితే కూడా మనం తెలుసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తున్నాయి. రైతుల కోసం ఈ యొక్క పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతన్నలకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరం కాలంలో, అంటే 12 నెలల కాలంలో మనకు 4 నెలలకు ఒక విడత చొప్పున 3 విడతలలో మనకు 2,000 రూపాయలు అయితే జమ చేయబడుతుంది. ఈ విధంగా పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు చూసుకుంటే సంవత్సరానికి విడతకు 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 చొప్పున మనకు ఇప్పటి వరకు 17 విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నమాట. ఈ 18వ విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది. ఈ 18వ విడత పీఎం కిసాన్ సాయాన్ని పెంచబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ పీఎం కిసాన్ సాయాన్ని 3,000 లేదా 4,000కు అయితే పెంచబోతున్నారు. గతంలో 2,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు 3,000 లేదా 4,000 అయితే పెంచబోతున్నారు. ఇంకా ముందుగా చాలామంది రైతులు కూడా దరఖాస్తు చేసుకోలేదు. అటువంటి రైతన్నలకు కూడా కొత్తగా పట్టాదారులకు కానీ, అలాగే కౌలు రైతులకు కానీ, అలాంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ పీఎం కిసాన్ పథకాన్ని దరఖాస్తు చేసుకుంటే 18వ విడత నుంచి సంవత్సరానికి దాదాపుగా 3,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు మీ భూమి యొక్క పట్టాదారులకు పాస్బుక్ జిరాక్స్ కానీ, మీ యొక్క బ్యాంకు అకౌంట్ జిరాక్స్, మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబరు, ఈ పత్రాలతో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈసారి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా వీలు కాదు అనుకుంటే మీరు మీ ఇంట్లో కూర్చొని పీఎం కిసాన్ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ నెంబర్లో pmkisan.in వెబ్సైట్ను ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో మీ యొక్క వివరాలు ఫిలప్ చేసి ఈ పీఎం కిసాన్ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ పీఎం కిసాన్లో రిజిస్టర్ ఫార్మర్స్ ఉంటారో వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ పీఎం కిసాన్ పథకాన్ని దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా తప్పకుండా ఈ పీఎం కిసాన్ జిఓబి వెబ్సైట్లోనే ఈకేవైసీ కాలం ఉంది. ఈ ఈకేవైసీ కాలం పైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇంకా ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి దాదాపు రాబోయే కాలంలో 12,000 రూపాయలు వస్తుందండి. కాబట్టి ఈ సంవత్సరంకు సంబంధించి మొదటి విడత డబ్బులను అయితే వేశారు. ఇక మనకు 2 విడతల డబ్బులను అయితే వేయాలి. 18, 19వ విడత ఈ సంవత్సర కాలంలోనే జమ అవుతాయి. ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకి 18వ విడత నుంచి విడతకు 3,000 లేదా 4,000 రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం మరొక్కసారి విడుదల చేయబోతుంది. ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు ఏ బ్యాంకు అయితే ఎంపీసీ లింక్ చేసుకొని ఉంటారో, ఎంపీసీ లింక్ అంటే ఆధారు, ఫోన్ నెంబరు లింకు చేసుకొని ఉంటారో మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఈ యొక్క బ్యాంకు ఖాతా ఇవ్వండి.
నాకు తెలిసి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇస్తే ఈ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ యొక్క ఖాతాలో డబ్బులనైతే జమ చేయబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోండి. ఎవరు కూడా ఆలస్యం చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి కూడా విడతకు 2,000 చొప్పున మొత్తం 3 విడతల్లో 6,000 ఇస్తుంది. మీకు 18వ విడత నుంచి భారీగా సాయాన్ని అయితే పెంచబోతుంది. ప్రతి ఒక్కరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దరఖాస్తు చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా 14,000 రూపాయలను అయితే ఇస్తున్నారండి. 2 విడతల్లో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారు. మొట్టమొదటిగా ఖరీఫ్ సీజన్లో 7,000 రూపాయలు ఇస్తారండి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ జరుగుతుంది. ఇందులో 7,000 ఇస్తారు. తర్వాత రబీ సీజన్లో 7,000 రూపాయలు ఇస్తారు. మొత్తం 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మిగిలినటువంటి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులనైతే విడుదల చేయబోతుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులను కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఒకేసారి 10,000 జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పీఎం కిసాన్కు లేదా అన్నదాత సుఖీభవకు రెండింటికి కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.